మాతా శిశు హాస్పిటల్లో మరణ మృదంగం మోగుతుంది. శిశువులు వరుసగా చనిపోతున్న వైద్యులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. దీనికి నిర్లక్ష్యమే కారణమని చెబుతున్న పరిస్థితి. అసలు మంచిర్యాల మాతా శిశువుల పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది? ఒకసారి నిన్న శ్రీరామ్ సంబంధించి సాయిరామ్కి సంబంధించిన దంపతులు వాళ్ళ పాపను లాస్ అయ్యామని చెప్తున్నారు. తనతో మాట్లాడించి తెలుసుకున్నాం ఏం జరిగింది, ఏంటి అసలు. మొన్న నైటు మా భార్యకు యూరినరీ ప్రాబ్లం, ఇది ఉమ్మనీరు అనేది లీక్ అయింది. లీక్ అయిన తర్వాత నిన్న ఎర్లీ మార్నింగ్ మేము 7:30, 8 లోపు ఇక్కడ వచ్చి హాస్పిటల్ ఉన్న తర్వాత వీళ్ళు చూసేసిన తర్వాత చెక్ చేయాలి, హార్ట్ బీట్ చూడాలి పాపది, ఇవన్నీ చెప్పేసి ఇక్కడ చెకప్ అన్నీ చేయించిన తర్వాత మేము ఆ లోపల తీసుకెళ్ళిన తర్వాత మీ పాపకు కొంచెం వెయిట్ లాస్ తక్కువ ఉంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిళ్ళు. తర్వాత నాకు పైన ఒక డాక్టర్ దగ్గర పంపించేసిళ్ళు. అక్కడికి వెళ్ళి నువ్వు హై రిస్క్ పేపర్ పైన సంతకం చేస్తే మేము ఇక్కడ తీసేసుకుంటామని చెప్పేసిళ్ళు. సరే అని నేను పైనకి వెళ్ళిన తర్వాత జస్ట్ నాతో ఎవ్వరు కూడా ఏం మాట్లాడలే. ఒక నర్స్ అక్క తీసుకెళ్ళి నన్ను ఇక్కడికి దింపేసిన తర్వాత నేను ఎక్కడే ఏ పేపర్ పైన సంతకం చేయాలి. సరే మీ పాప బాగానే ఉంది, మీ భార్య బాగానే ఉంది, మేము ఇక్కడే వేసేస్తామని చెప్పేసి వాళ్ళే నాకు చెప్పేసిన తర్వాత మేము ఇక్కడే ఉండిపోయిన తర్వాత కరెక్ట్ మా భార్యకు ఆ ప్రాబ్లం అనేది కంటిన్యూ నాన్ స్టాప్గా అటనే ఉంది. వచ్చిన వెంట నుంచి వెళ్ళి ప్రాబ్లం ఉంది. బట్ వీళ్ళు ఏం పట్టించుకోకుండా కనీసం బెడ్ అలాట్మెంట్ చేయకుండా ఇక్కడనే ఉంచేసి అసలు మా భార్యను పట్టించుకోకుండా వేరే పేషెంట్ల వాళ్ళ బెడ్ల పైన పడుకోబెట్టిన సిచ్యువేషన్ ఈ మాతా శిశు హాస్పిటల్లో నాకు జరిగింది. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉంచొద్దని మాట చెప్పేసిన వల్ల నేను తీసుకుపోతాంటే కూడా నా భార్యను బయటికి పంపించలే. మా అత్త మా అమ్మ వచ్చిన తర్వాత కూడా మా పాపకు నార్మల్ డెలివరీ అయ్యేటట్లేదు, పంపించేయండి అంటే మీరు డాక్టర్లా మేము డాక్టర్లాం అని చెప్పేసి వీళ్ళు మాట్లాడి నేను బయటికి తీసుకుపోనీయకుండా ఇక్కడనే ఉంచిపిచ్చేసి నా పాపను చనిపోయే స్థితికి వీళ్ళు నిర్లక్ష్యం చేసిల్లు ఈ హాస్పిటల్లో. ఇక్కడ ఏది ఒక్కటి కరెక్ట్గా లేదు. ఎవరన్నా పొలిటికల్ లీడర్ వచ్చేంట మాత్రం ఆ బెడ్లపైన బెడ్షీట్లు వరవడం, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే తీసేయడం, ఇది ఒక్కటి మాత్రమే జరుగుతుంది తప్ప ఈ హాస్పిటల్ అసలుకి ఎవరిని కరెక్ట్ పట్టించుకోవడం లేదు. ఎవరి దగ్గరికి ఏం వెళ్ళి మాట్లాడినా కానీ వాళ్ళు మా పైనకి రివర్స్గా మాట్లాడడం. ఇవాళ నా పాప నిన్న చనిపోవడానికి కారణం మాత్రం హాస్పిటలే మొత్తానికి కారణం. ఏంటి అంటే ఈ విషయం ఏమన్నా సూపరింటెండెంట్కి చెప్పే ప్రయత్నం ప్రతి ఒక్కరికి చెప్పేసినాం నైటు. ఎవరు వచ్చినా కానీ ఇది గవర్నమెంట్ హాస్పిటల్, మీకు ఎట్లాంటి న్యాయం ఇక్కడ జరగదు, ప్రైవేట్ హాస్పిటల్ అంటే మేము ఏమన్నా మాట్లాడగలుగుతామని చెప్పి నిన్న నైట్ వచ్చిన పోలీసు వాళ్ళు కూడా మేము మమ్మల్ని కాంప్రమైజ్ చేసేసి మీ పాపను పోస్ట్ మార్టం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, మీ పాపను చేసిన రిపోర్ట్స్ ఫ్లోరెన్సిక్ ల్యాబ్కి వేసిన తర్వాత మేము ఏమైనా చెప్పగలుగుతామో, మీ పాపను పోస్ట్ మార్టం చేయాల్సిన వచ్చేసి చెప్తాని ఆ సందర్భంలో మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఇప్పటికే పాపను చంపేసిళ్ళు. మళ్ళీ తీసుకుపోయి అక్కడ మార్చిలో పెట్టేసి పాపను అదంతా చేయడం మాకు ఇష్టం లేదు, వీళ్ళతో నాకు సంబంధం లేదు, తీసుకెళ్దామని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ నాతో ఫోర్స్ చేసిన వెంట నేను తీసుకెళ్ళి నా పాప అంతిమిక ఆ కార్యాలు జరుపుకొని నేను తీసుకొని వచ్చేసి హాస్పిటల్లో నా భార్య బెడ్ పైన పడుకుంది. ఇప్పటి వరకు కూడా ఆమెకు నా పాప చనిపోయింది తెలియదు. వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే నా పాప చనిపోయింది. నేను నిన్న ఎర్లీ మార్నింగ్ 8 o'clock వస్తే నాకు నా భార్యకు చేసిన ఆపరేషన్ డెలివరీ చేసిన మేడం ఏమంటుంది అంటే నిన్న నైటు నువ్వు 1 o'clock తీసుకొచ్చినావు, మేము ఏం చేయగలుగుతాం బాబు, నువ్వు మార్నింగ్ తీసుకురావద్దా అని చెప్పేసి మాట్లాడింది. ప్రతి ఒక్క సీసీ కెమెరా చెక్ చేయండి, నేను ఏ టైంకి వచ్చినా ఎక్కడెక్కడ ఉన్నా నా భార్యను ఎక్కడెక్కడ ఉంచేసిళ్ళు. కనీసం నా భార్యకు చూసిన డాక్టర్ లేరు, ఎవరు లేరు. ఈ సిచ్యువేషన్లు ఉన్నాయని చెప్పేసి నా తల్లి, మా అత్త, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆపరేషన్ చేయండి అంటే మీరు డాక్టర్లా మేము డాక్టర్లమా, మేము చెప్పిన విధంగా మీరు ఉంటే మేము చేసి పెట్టగలుగుతామని చెప్పేసి నార్మల్ కోసం అని చెప్పేసి నా భార్య నైట్ 8:47కు మార్నింగ్ వచ్చిన వాళ్ళం నైట్ 8:47కు ఆపరేషన్ చేసి నా పాపని చంపేసిళ్ళు. నా భార్యను కూడా చనిపోవు. మా మమ్మీ వచ్చి ఆపరేషన్ చేయండి అని చెప్పకపోతే నా భార్య కూడా చనిపోవు. ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ ఒక 2 డెత్తులు జరిగినాయి. ఒక మదర్ అండ్ చిల్డ్రన్ ఇద్దరు చనిపోయారు. ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. అసలు కనీసం మాకు బెడ్ అలాట్మెంట్ అనేది కూడా ఇవ్వలే. డెత్ అదే రోజు జరిగిందా, మీ అప్పుడే జరిగిందా? పాపను ఎర్లీ మార్నింగ్ 10 o'clock వచ్చినాం మేము. 10 o'clock చనిపోయిందని మేము ఎర్లీ మార్నింగ్ చూసేసినాం మేము ఓపెన్గా. తర్వాత నా పాపను తీసుకొచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ బీపీ చెకప్ చేసిళ్ళు. ప్రతి ఒక్క టెస్ట్ చేసిన తర్వాత మీ పాప హార్ట్ బీటు అన్నీ ఓకే ఉన్నాయి. బట్ ఏంటంటే ఒక వెయిట్ మాత్రమే తక్కువ ఉంది,
దానికోసం మీరు పైన పోయి మాట్లాడుకోవాలని దాంతో చెప్పిళ్ళు. అక్కడ పైనకి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆ సార్ ఏమన్నా 2 kgs 165 grams ఉన్నాయని చెప్పేసి ఆ సార్ మాట్లాడిండు. ఓకే, డెలివరీ అయిన తర్వాత తీసుకొచ్చి మనం బాక్స్లో పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంతకుముందు 1.5 grams ఉన్న బేబీని కూడా మేము రిస్క్ చేసి కాపాడినాం, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పేసి మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు సజెషన్ ఇచ్చింది ఇక్కడ ఎవరు లేరు. మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తా అన్నా కానీ మమ్మల్ని పంపించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఏంది మరి ఏం కావాలని అనుకుంటున్నావు? నా పాపకు జరిగిన అన్యాయం, నా భార్యకు జరిగిన అన్యాయం ఇంకొక అమ్మకు ఇంకొక పాపకు జరగదు ఈ హాస్పిటల్లో. గవర్నమెంట్ అనేది వీళ్ళకు ప్రతి ఒక్కరికి ప్రైవేట్ హాస్పిటల్లో చేసేటోళ్ళకు 10,000 15,000 జాబ్ చేసుకుంటా వాళ్ళు కేర్ఫుల్గా పాపని కానీ మమ్మీని కానీ వాళ్ళు చూసుకుంటున్నారు. వీళ్ళ లక్షల శాలరీలు వస్తున్నాయి. బట్ ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కనీసం బాత్రూమ్లలోకి వెళ్తే ఆ కంపు వాసనకు కనీసం వాళ్ళు లోపలికి వెళ్ళకుండా బయటికి వెళ్తున్నారు కొంతమంది. సిచ్యువేషన్ అట్లుంది. ఆ సిచ్యువేషన్ ఇంకెవరికి రావద్దు. నా పాపకు నా తల్లికి జరిగిన సిచ్యువేషన్ నేను ఎవరికి చెప్పుకోలేక నైట్ అంతా నేను బాధపడుకుంటా మేము ఇక్కడనే ఉంటే వచ్చిన పోలీసు వాళ్ళు కూడా ఇది గవర్నమెంట్ హాస్పిటల్, మీకు ఎట్లాంటి న్యాయం జరగదు, మీరు కాబట్టి మీరు సైలెంట్గా మీ బేబీని తీసుకువెళ్తేనే మీకు బాగుంటుంది, ఇవన్నీ మీకు రిస్కులు ఎందుకు అని చెప్పేసి వచ్చిన పోలీసు వాళ్ళు కూడా మా వాళ్ళని బెదిరించిన ఆ తదుపరి చర్యల మేము మా బేబీని తీసుకెళ్ళి వాళ్ళు చెప్పిన మాకేందంటే మా మైండ్ సెట్ మొత్తం ఏంటంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్, సో మనం ఏం అడగడానికి ఉండదు, మాకు డబ్బులు కావాలని మేము అడగలే, మాకు ఒకటే న్యాయం కావాలని చెప్పి నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా నా వీడియోలు ఉన్నాయి. నేను మా బామ్మర్ది వచ్చేసిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కరిని మా అత్తమ్మ వచ్చేసిన వెంట తర్వాత 6 o'clock మా బామ్మర్ది వచ్చేసి ఈ హాస్పిటల్లో ఎట్లున్నదని ఆయన వీడియో క్లిప్లు మొత్తం తీసిండు. ప్రతి ఒక్క వీడియో క్లిప్ చూడండి, ఎట్లా ఉన్నది ఈ పరిస్థితి ఎట్లున్నది అనేది మీకు అర్థమైపోతుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. సూపరింటెండెంట్ సార్ కూడా వచ్చేసి నన్ను పర్సనల్గా ఏది ఆపరేషన్ థియేటర్కు కనీసం ఎవరిని కూడా అలాట్మెంట్ చేయరు. నేను కనీసం నా బేబీని చూద్దామని లోపలికి పోతే కూడా బాబు ఇది ఆపరేషన్ థియేటర్ అని చెప్పేసి ఫస్ట్ తీసుకెళ్ళిన వాళ్ళు. తర్వాత సూపరింటెండెంట్ సార్ వచ్చేసి మమ్మల్ని అందరినీ ఆపరేషన్ థియేటర్లో పోయి మాట్లాడాల్సిన అవసరం ఏంది? నాకు ఇలా అన్యాయం జరిగింది, నాకు న్యాయం కావాలి. ప్రతి ఒక్క అమ్మకు కానీ ప్రతి ఒక్క పాపకు కానీ న్యాయం జరగాలి. ఇదేనాది ఇది పరిస్థితి. మంత్రి దామోదర రాజనరసింహ మీరు ఇది వింటారని నేను అనుకుంటున్నాను. ఇది కల్పిత కథ కాదు, కట్టు కథ కాదు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు హాస్పిటల్లో జరిగిన యథార్థాన్ని మీకు చూపెడుతున్నాను. ఇది ఒకటే కాదు, ఇలాంటి యథార్థాలు చాలా జరుగుతున్నాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీని నిర్లక్ష్యం ఏంటి, ఎక్కడ మెకానిజంలో డిస్టర్బ్ ఉందో మీరే ఆలోచించాలి. వార్తల పరంగా వాస్తవికాలు ఆర్టీవీ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. నిన్న ఒక ఆదివాసీ గిరిజన మహిళది కూడా ఇదే పరిస్థితి. మళ్ళీ చెబుతున్నాను, ఆదివాసీ గిరిజన మహిళ కాశీపేట మండలం, పేరు అనురాధ, సిఆర్పిఎఫ్ జవాన్ భార్య. సిఆర్పిఎఫ్ జవాన్ బార్డర్లో పనిచేస్తున్నాడు. కానీ ఆ భార్యనే ప్రభుత్వ వైద్యం కోసం అది పురిటి నొప్పులతో ఈ హాస్పిటల్కి వస్తే ఏం జరిగిందంటే ఫిట్స్ వచ్చి చనిపోయిందని వైద్యులు బదిలిస్తున్న పరిస్థితి సరిగ్గా లేకనే ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరైనా వస్తారు. ఇదొక్కటే యథార్థం కాదు. తిర్యాని మండలానికి చెందిన మరో గిరిజన మహిళ ఎంజిఎం హాస్పిటల్లో సర్జరీ చేయకపోవడంతో పిండం లోపల చనిపోయి తల్లి కూడా చనిపోయిన పరిస్థితి. ఇలాంటి ఉదాహరణలు చాలా ఇవ్వగలం, కానీ మంత్రిగా మీరు స్పందిస్తారని ఆశిస్తున్నాం. ఈ హాస్పిటల్లో ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాం. అయితే ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే అందుబాటు లేకపోవడమే ఈ నిర్లక్ష్యానికి కనీసం అడగలేకపోతున్నారు. స్వేచ్ఛగా డాక్టర్లు కూడా గాలి పీల్చుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. దీనిపై ఏ విధంగా మంత్రి స్పందిస్తారు, ప్రభుత్వం సీఎంఓ స్థాయి అధికారి దీనిపై స్పందిస్తారా లేదా వేచి చూడాలి. అబద్ధం లేదు, కట్టుకథ అసలే కాదు. ఇక్కడే సాయిరామ్ ఉన్నాడు, మీరు ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. సాయిరామ్ది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొండంపేట గ్రామం. ఎప్పుడన్నా వెళ్ళి మీరు వారి కుటుంబ సభ్యులతో ఇంటరాక్ట్ కావచ్చు, మాట్లాడచ్చు, వాస్తవాలు తెలుసుకోవచ్చు, చూపెట్టచ్చు. తన దగ్గర ఉన్న వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నం సాయిరామ్ చేస్తున్నాడు. మాకు జరిగిన అన్యాయం, మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, కానీ మాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగద్దని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది.
ఇప్పటికైనా ప్రభుత్వ అధికారుల డాక్టర్ల తీరు మారుతుందో లేదో వేచి చూడాలి. హాస్పిటల్లో మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నా పేరు శ్రీకాంత్, కోటపల్లి మండలం ఎదులబంధం గ్రామం. మా భార్య ప్రెగ్నెంట్ ఉండే హాస్పిటల్కి తీసుకొచ్చినాం. మొన్న సోమవారం రోజు ఆపరేషన్ చేసి డెలివరీ అయింది. అంత బాగానే ఉంది. కాకపోతే హాస్పిటల్లో ఫెసిలిటీ లేవు. ఆపరేషన్ అయిన థియేటర్ కాడ నుంచి వెళ్ళి పైకి మనకు వాడిస్తారు కదా, అక్కడికి తీసుకొచ్చేదానికి మనకు తోపుడు బండి తీసుకొస్తే ఒక 200-300 అడుగుతున్నారు. మళ్ళీ తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఈ డ్రెస్సింగ్ చేస్తారు కదా, డ్రెస్సింగ్ చేసినాం అది అని చెప్పి వాళ్ళు ఒక 200-300 వార్డులు. మళ్ళీ తర్వాత డిశ్చార్జ్ అవుతాం కదా, అయితే మళ్ళీ మేము ఇన్ని రోజులు ఇదంతా ఊడ్చినాం చేసినాం కదా అని చెప్పి మళ్ళీ ఒక 200-300. ఇక వాటర్ అక్కడ నీళ్ళ పరిస్థితి లేదు. అంత తీవ్రమైన ఇబ్బంది ఉంది ఇక్కడ. ఇట్లా పరిస్థితి ఉంది సార్. చెప్పినరా ఈ విషయం ఏమన్నా సూపరింటెండెంట్ గారికి చెప్పే ప్రయత్నం, డాక్టర్ ప్రయత్నం చెప్పే ప్రయత్నం? ఎవరికి చెప్పలేదు సార్ నేను. ఇట్లా ఉంది, ఎక్కడ నీట్గా ఏం లేదు. ఒకసారి మీరు కూడా హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది సార్. చూడండి సార్, ఇది పరిస్థితి. హాస్పిటల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెబుతున్న పరిస్థితి. ఏం పేరు బాబు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రేచిన సార్, తాండూరు మండల్ రేచిన. నిన్న నైట్ వచ్చినాం సార్. ఎట్లుంది పరిస్థితి? మాకైతే నిన్న నైట్ వచ్చినాం. బాబు పుట్టిండు, బాగానే ఉన్నాడు. సర్జరీ చేసిందా? ఆపరేషన్ చేసిన, చిన్న ఆపరేషన్. బాగానే ఉన్నాడు. రెగ్యులర్గా వస్తున్నారా? లేదు సార్, నిన్న వచ్చినాం ఒకటిసారి. మీ పేరు బ్రదర్? సాయి కుమార్ సార్. తాగడానికి కూడా ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేవు. బయట నుండి కొనుక్కొని తెచ్చుకున్న పరిస్థితి వచ్చింది. ఇక్కడ వాటర్ కూడా లేకుండా ఇంతమంది ఉంటారు. ఇక్కడ కనీసం వాటర్ కూడా లేవు తాగడానికి. బయట అది పైసలు పెట్టి కొనుక్కోవాలి. ప్రతిదీ కొనుక్కునేది గవర్నమెంట్ అనే హాస్పిటల్ పేరు తప్ప ప్రతిదీ పైసలే. ఇక్కడ పైసలు పెట్టినే పని జరుగుతుంది ఆడ. అది ఏ పేషెంట్కైనా కానీ ఏది ఉన్నా కానీ ట్రీట్మెంట్ వాళ్ళు సరిగా చేయాలన్నా కానీ వాటి గిద్దరు సాఫ్ క్లీన్ చేయాలన్నా వాళ్ళకి పైసలు లేకుండా పని జరుగుతలేదు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇది పరిస్థితి. ప్రభుత్వ ఆసుపత్రిలో డబ్బులు లేకపోతే పని జరగట్లేదని చెబుతున్న పరిస్థితి. 6 గ్యారంటీలతో అద్భుతాలు సృష్టిస్తున్నామన్న ప్రభుత్వం దీనిపై మనసు పెడుతుందని మరోసారి అప్పీల్ చేస్తూ, అసలు గవర్నమెంట్ మాతా శిశు ఆసుపత్రుల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఇంకొన్ని విషయాలు చూపెట్టే ప్రయత్నం చేద్దాం. లోపల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. హాస్పిటల్లో పరిస్థితుల గురించి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబు, ఏడు నుంచి వచ్చినాము? నేను దహగాం నుండి, కమ్మర్పల్లి మాది. మేము మా భార్యకు గర్భసంచిలో గడ్డి వచ్చింది. మేము ప్రైవేట్లో స్కానింగ్ తీసుకొచ్చి చూపించిన తర్వాత నిన్న వచ్చిన తర్వాత మళ్ళా ఏమన్నానంటే బయటికి వెళ్ళి మళ్ళీ చూపించుకోవాలి, ఎక్స్రే, ఈసీజీ పైన పోయి చేసుకోవాలని అన్నారు. అన్న తర్వాత మేము 2-3 సార్లు ఎవరిని అడిగినా ఈసీజీ ఎక్కడున్నదో మాకు తెలియదని స్టాఫ్ అందరూ మాకు 2-3 సార్లు పైన కింద తింపిండ్రు. 2 అయిందంటే మేడం వెళ్ళిపోతుంది. ఇది 2వ రోజు. మళ్ళా ఈసీజీ ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు మేడం వెళ్ళిపోయింది. మళ్ళీ మేము 3వ రోజు మళ్ళీ రేపు రావాలి. ఇది పరిస్థితి. అడగలే మరి మేడం ఎట్లా పోతుంది, డ్యూటీ ఉండాలి కదా, మేడం లేదు అని సూపరింటెండెంట్ ఏమైనా అడిగే ప్రయత్నం చేసినా? మేడం ఏమన్నది అంటే ఈసీజీ ఇక్కడ లేకుంటే మీరు బయట పోయి చేయించుకొని రావాలని మమ్మల్నే బెదిరించే మాటలు మాట్లాడుతుంది. ఎక్స్రే బయటలో చేయించుకొని వచ్చినాం. ఈసీజీ ఎవరు చెప్పినా ఎవరు అడిగినా ఎవరు చెప్తలేరు మేడం. ఆ ఈసీజీ రూము తాళం వేసి ఉంది అని అంటే ఈసీజీ లేకుంటే బయట పోయి చేయించుకొని రావాలి అని బెదిరిస్తుంది. ఇది 2వ రోజు. మేడము వెళ్ళిపోయింది. మళ్ళీ రేపు కూడా రావాలి. నేను చెప్పిస్తున్నా, నువ్వే చెప్తున్నావు? నేనే చెప్తున్నా, నా పరిస్థితి నేను చెప్పుకుంటున్నా. నిజమే. ఇది పరిస్థితి. ఎక్కడ ఎడిట్ లేదు. అయితే అంత ఇదే ఉందని నేను చెప్పట్లేదు, కానీ ఇలాంటి పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందని చెబుతున్నాను. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దీనిపై వెంటనే దృష్టి సాధించాలి. ఎందుకంటే ఇదంతా కూడా వాస్తవం. ప్రభుత్వ ఆసుపత్రికి నేరుగా పేదవానికి భరోసా కల్పించే ఒక ధైర్యమే ఈ ప్రభుత్వ ఆసుపత్రి. అటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. కనీసం వాష్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉందంటే మరి ఇక్కడ ఉన్న అవుట్సోర్సింగ్ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, ఎవరికి ఇక్కడ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఉంది, ఆ అవుట్సోర్సింగ్ ఎందుకు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, దీని వెనకాల ఉన్న రాజకీయ నాయకుడు ఎవడు, ఎంతమంది అవుట్సోర్సింగ్ ఉన్నారో అసలు పరిస్థితి ఏంటన్నది దీనిపై
మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి ఈ విధంగా ఉందని నేరుగా రోగులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పడుచుకోవడం ఎవరు లేరు, ఇబ్బంది పడుతుంది బాగా. ఎప్పుడు వచ్చినావు? ఎందుకు వచ్చినావు ఈ హాస్పిటల్? ఆపరేషన్ ఏం హాస్పిటల్? గవర్నమెంట్ హాస్పిటల్. నీళ్ళ సౌకర్యం బాగా, నీళ్ళ సౌకర్యం బాత్రూమ్ మంచిగా లేవు. మహేష్ ఏ ఊరు మీది? ఆజిపూర్. ఏంటి అసలు ఏంది ఈడ పరిస్థితి? హాస్పిటల్ పరిస్థితి బాత్రూమ్ మంచిగా లేవు, నీళ్ళ పరిస్థితి బాగా లేదు. ఎవరైనా పార్టీ వాళ్ళు చెప్పిస్తున్నారా నువ్వే చెప్తున్నావు? ఇవ్వలేదు, నేను చెప్తాను. రాజకీయ పార్టీలకు నీకు సంబంధం లేదు కదా? లేదు లేదు. ఏంది బాత్రూంలో పరిస్థితి ఏంది? మంచి నీట్గా లేదు. నీట్గా అంటే నీ ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ ఉండదు హాస్పిటల్ కదా? నీళ్ళ సౌకర్యం లేదు. ఫస్ట్ నీళ్ళ సౌకర్యం కావాలి మాకు, అంతే. ఏంది వైద్యం ఎట్లా అందుకుంది? వైద్యం మంచిగా ఉంది కానీ నీళ్ళ సౌకర్యం కావాలి మాకు. ఫస్ట్ నీళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నాం, అంతే. ఇది పరిస్థితి. అయితే ఒకసారి మనం సూపర్వైజర్తో మాట్లాడిద్దాం. యాకూబ్ అని సూపర్వైజర్ ఉన్నాడు. ఏం పేరు బ్రదర్? నీ పేరు? నా పేరు యాకూబ్ అన్న. యాకూబ్ అన్న, ఏంది పరిస్థితి హాస్పిటల్ది? ప్రస్తుతానికి అయితే బాగానే ఉందన్న. చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉండవచ్చు అంటే కానీ. మీకే బాగుందా లేదంటే రోగులకు ఎవరికి బాగలేదు అంటున్నారు? వింటున్నావా? నీ ముందే మాట్లాడి. అవునన్న. బాత్రూమ్లు కంపు కొడుతున్నాయి, మాట్లాడే పరిస్థితి లేదు, రోగులు పోయే పరిస్థితి లేదు. డబ్బులు ఇస్తున్నారా? ఫ్రీగా చేస్తున్నారా? ఫ్రీగానే ఏం సొసైటీ? మీ సొసైటీ పేరు ఏంది? కృష్ణా కన్స్ట్రక్షన్, ఎక్కడ? ఏ ఊర్లో ఉంటాడు? హైదరాబాద్. ఏంది హైదరాబాద్? ఆయన నేరుగా ఏదైనా మంత్రితో చెప్పిస్తున్నాడా? అట్లేం లేదన్న. ఎవరిదన్నా పేర్లు వట్టిగానే చెప్తున్నారా? అట్లేం లేదన్న. ఏంది? ఎందుకు శానిటేషన్ జరుగుతలేదు? చేస్తున్నామన్న, ఎంతమంది రెగ్యులర్గా ఉన్నారు చేస్తున్నాం. సిబ్బంది మొత్తం శానిటేషన్స్ 26 మంది ఉన్నారన్న. డబ్బులు ఇవ్వంగా కూడా ఎందుకు శానిటేషన్ చేయట్లేదు? పొద్దున 17 మంది ఉంటారు, ఆఫ్టర్నూన్ 4. ఎందుకు నైట్ 4. ఎందుకు శానిటేషన్ చేయట్లేదు? నేను అడిగిన దానికి సమాధానం. శానిటేషన్ చేయకపోవడానికి కారణం ఏంది? ఎందుకు బాత్రూమ్లు కంపు కొడుతున్నాయి? ఎందుకు కనీసం తాగునీళ్ళ దగ్గర శుభ్రపరుస్తలేరు? ఏంటి ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏం లేదా? మీరు డాక్టర్లు ఇద్దరు ప్రాబ్లం అయితే ఏం లేదన్న. చిన్న మిస్టేక్. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఇబ్బంది పడడానికి కారణం ఏంది అంటున్నా? డబ్బులు రావట్లేదా? గవర్నమెంట్ ఇవ్వట్లేదా? ఇస్తున్నారు. మరి గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఎందుకు సర్వీస్ చేయట్లేదు? చేస్తున్నాం అన్న. అదే ఏంటి ప్రాబ్లం? చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేస్తున్నామని మీరు అంటున్నారు, చేయట్లేదని రోగులు అంటున్నారు. దీంట్లో ఎవరు కరెక్ట్? అంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే చేపిస్తామన్నా, చేపిస్తాం. ఏమైనా ఉంటే మిస్టేక్స్ ఉంటే. ఎక్కడిదక్కడ ఉమ్మేస్తున్నారు, చాలా ఘోరంగా ఉంది. ఎక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. ఉమ్ముడు పరిస్థితి అయితే అది మొదటి నుండే ఉందన్న. చేపించిన కొద్ది ఉమ్ముడే అది. ఏమంటారు డాక్టర్లు? ఏమంటున్నారు మరి ఈ అంశంలో? మీకు అడగట్లేదా డాక్టర్లు ఇది చేయాలి ఇట్లా చేపిస్తున్నా సార్, చేపిస్తున్నాం అన్న. రెగ్యులర్గా చేపిస్తున్నాం. ఏమన్నా అవుట్ సోర్సింగ్లో డబ్బులు పెట్టుకొని మనుషులను పెట్టుకోనికే మీకు తీరికలేనట్టుంది, అంతేనా? అట్లా ఏం లేదన్న. అట్లా పెట్టుకునేది ఏమి ఉండదు. ఆల్రెడీ పెట్టుకొనే 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మళ్ళీ ఎవరిని పెట్టుకుంటాం. అట్లా ఏమి ఉండదు. ఏంది పరిస్థితి ఏంది మరి ఇప్పుడు? ఏం చెప్తావు ఈ అంశం మీద? నీ వివరణ ఏంది? ఏమైనా ఉంటే రెక్టిఫై చేపిస్తా అన్న. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేపిస్తా. ఇది పరిస్థితి. అంశాన్ని రెక్టిఫై చేపిస్తాం. మేము ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పెట్టట్లేదు. పూర్తి స్థాయిలో నీటుగా ఉండడానికే మేము ప్రయత్నం చేస్తామని సూపర్వైజర్ యాకూబ్ చెబుతున్న పరిస్థితి. అయితే ఈ కాంట్రాక్టర్ హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్ నుండి ఇక్కడి వరకు తన సర్వీసు ఏ సమయంలో అందుతుందో ఎప్పుడు అందుతో చూడాలి. ఎందుకంటే నేరుగా అంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో చకచక అంతా ముందుకు నడిచేది. కొంత ఎమ్మెల్యే ఈ మధ్య కాలంలో అనారోగ్యం కారణంగానే హాస్పిటల్ కుంటుపడిందని ఒక పెద్ద ప్రచారం అయితే జరిగింది. ఓవరాల్గా ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించాలి. పని చేసేవారి వైపు ఇటు పాలకులు ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మంత్రి ఈ అంశంలో సీరియస్ తీసుకుంటారని నేను అనుకుంటాను. మా ఉద్దేశం ఎక్కడ కూడా ఏదో చూపెట్టాలనో ఈ వార్తను ఏదో దేనికోసమో చెప్పాలనో కాదు. మా ఆలోచన ఒక జర్నలిస్టుగా పక్కాగా ఇక్కడ జరుగుతున్న యథార్థం. శిశు మరణాలు జరుగుతున్నాయి. మాతా శిశు హాస్పిటల్లో శిశు మరణాలు జరుగుతున్నాయి. ఈ శిశు మరణాల వెనుక పక్కా నిర్లక్ష్యమే అని చెబుతున్న పరిస్థితి. కొద్దిగా ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే ఇక్కడి నుంచి వెంటనే రెఫర్ చేస్తారు. అయితే ఇదంతా డాక్టర్ల కన్సల్ట్లో జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. డాక్టర్లు దీనిపై ఎట్లా స్పందిస్తారు, ఏం చెబుతారు అన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మాతా శిశు హాస్పిటల్లో వరుస ఘటనలపై ఇటీవల కాలంలో జరిగిన ఘటనలపై మనతో పాటు హాస్పిటల్ సూపరింటెండెంట్ వేదవ్యాస్ గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడిద్దాం, అసలు పరిస్థితి ఏంటి తెలుసుకుందాం. ఏంటి సార్ వరుస మరణాలు జరుగుతున్నాయని ఒక ప్రచారం జరుగుతుంది. ఉదయం జరిగినటువంటి మాతృ మరణానికి పేషెంట్ యొక్క ప్రజెంటేషన్ హాస్పిటల్కు రావడంలో కొంత చివరి దశలలో వచ్చినప్పటికీ డాక్టర్ టీం అంతా పొద్దున ప్రొఫెసర్లు అందరు డాక్టర్లు ఉండి వాళ్ళ శాయశక్తుల రీసెస్టేషన్ చేయడానికి కృషి చేశారు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయి ఉండడం వల్ల వాళ్ళ ప్రయత్నం సక్సెస్ఫుల్ కాలేదు, విఫలమైన ప్రయత్నం. అలాగే ఈవినింగ్ జరిగినటువంటి ఒక స్టిల్ బర్త్ ఏదైతే ఉందో దాని గురించి పేషెంట్ యొక్క బాధ వ్యక్తీకరించిందంతా మేము స్వీకరించడం జరిగింది. తత్సంబంధమైనటువంటి విచారణకు కూడా విభాగాధిపతిని మనము అడగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కారణాలు అటువంటి పొరపాట్లు అని ప్రజలు అనుకుంటే కనుక వాటికి ప్రజలకు సరిగ్గా తెలియజేసేటట్టు ప్రజలు ప్రభుత్వ వ్యవస్థలను నమ్మేటట్టుగా ఉండేటట్టు మా మేడము వారి వివరణను ఇవ్వాలని అడగడం జరిగింది. ఈ స్టిల్ బర్త్ విషయం ఏదైతే ఉందో దాన్ని డిఎంహెచ్ఓ గారికి, మాతృమరణం ఏదైతే ఉందో అది డిఎంహెచ్ఓ గారికి అలాగే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తత్సంబంధమైనటువంటి డిఎంహెచ్ఓ తరపు నుండి విచారణ కూడా ఈరోజు రేపో జరగనుంది. అవి జరిగిన తర్వాత వాటి నుంచి వచ్చినటువంటి ఏవైతే ఇన్పుట్స్ ఉంటాయో వాటిని మనం హాస్పిటల్లో రిమీడియల్గా అంటే కరెక్టివ్గా వాటిని సరిచేయడానికి ఏమన్నా ఉంటే వాళ్ళ సూచనలు సలహాలు ఉంటే వాటిని మనం పాటించడానికి ప్రయత్నిస్తాం. అలాగే హాస్పిటల్లో ఉండేటటువంటి అదనపు సిబ్బంది పేషెంట్లతోటి కొంత అగౌరవంగా ప్రవర్తించిన విషయం కూడా పేషెంట్ వాళ్ళు వ్యక్తీకరించడం జరిగింది. ఆ పేషెంట్ యొక్క బాధను దృష్టిలో పెట్టుకొని నేను సబార్డినేట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వివరణాత్మకంగా సూచనలు ఇవ్వడం జరిగింది, ఏవి చేయాలి ఏవి చేయకూడదు అనేది. ఒకవేళ ఎవరైనా పేషెంట్లతో అనుచితంగా ప్రవర్తించి ఉంటే ఆ వ్యక్తిని ఏ స్టాఫ్ అయితే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ సంఘటనలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ యొక్క వివరాలు అడ్మినిస్ట్రేషన్కు అందజేస్తూ లిఖితపూర్వకంగా ఆధారపూర్వకంగా కనుక మనకు ఇవ్వగలిగితే కనుక వారిపై మనం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్టి పద్ధతికి ఇట్టి విధానానికి ప్రజలు అన్ని వైపుల నుంచి సహకరించాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఏంటి సార్ అంటే ఎట్లా చూడవచ్చు, హాస్పిటల్లో సిబ్బంది నిర్లక్ష్యం ఉంది, ఎక్స్రే ప్రాంతం ఎక్స్రే సిబ్బంది కావచ్చు, తర్వాత కింది స్థాయి సిబ్బంది కొంత అవుట్సోర్సింగ్ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని, పారిశుద్ధ్యం విషయంలో కూడా నిర్లక్ష్యం ఉంది, అక్కడ మాతా శిశువులో ఇబ్బందికర పరిణామం ఉందంటున్నారు. దీని మీద సూపరింటెండెంట్గా ఇటీవలనే మీరు జాయిన్ అయినారు, దీని మీద ఏ రకమైన మేము ఇక్కడ సూపర్వైజర్ వ్యవస్థ ఉంది. సూపర్వైజర్లకు స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. నేను కాంట్రాక్ట్ పేపర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా డీటెయిల్గా చదివాను. కాంట్రాక్ట్ పేపర్స్ వాళ్ళకు వివరణ ఇచ్చినాం. డైట్ వైపు నుంచి కూడా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం జరిగింది, సూచనలు చెప్పడం జరిగింది. ఈ సూపర్వైజర్స్ కానీ వాళ్ళ కాంట్రాక్టర్ కానీ పారిశుద్ధ్య సంబంధించిన విషయాలలో కొంత ఎక్కువ శ్రద్ధ కనబడాల్సిన అవసరం ఉంది. మేము సమయంతో వాళ్ళతోటి పని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఏవైనా ఉంటే వాళ్ళకు లిఖితపూర్వకంగానే వాళ్ళకు వివరణ అడుగుతూ లెటర్స్ రాయడం జరుగుతుంటుంది. దాన్ని బట్టి ఉన్నతాధికారులకు సబ్మిట్ చేసి వాళ్ళు ఆలోచించి దానికి ఏం చర్య తీసుకోవాలనేది ఆ విధంగా మేము ప్రయత్నిస్తాం. వరుస మరణాలని ఒక ప్రచారం ఇప్పుడు జరుగుతుంది. ఏంది సార్ మాతా శిశు పరిస్థితి? ఇప్పుడు మనకేంటంటే వైద్య శాస్త్రంలో ఒక రోగి యొక్క చికిత్సలో విధానపరమైనటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి ఆపరేషన్ కానీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ను మన డాక్టర్లు పాటించడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నం లోపల కొన్ని అన్సర్టెనిటీస్ అంటే మనకు వైద్యం లోపల కూడా అన్నీ 100% సర్టెనిటీ ఉండవు. అన్ని వ్యవహారాలు 100% సర్టెన్ ఉండవు. ఈవెన్ ఇంటర్నేషనల్గా కూడా ఇట్లాంటి ఈవెంట్స్ ఉంటాయి. ఇట్లాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు వాటికి ఏం చేస్తారు అంటే కొంత సైంటిఫిక్ ఇవాల్యుయేషన్ చేసుకొని వాటికి కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. మేము కూడా అదే ప్రయత్నంలో ఉన్నాం. ప్రజలకు సాధ్యమైనంత వరకు మంచి వ్యవస్థ తయారు చేయడానికి మనమందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి అందరూ సహకరించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నారు. సార్ ఒక సూపరింటెండెంట్గా మీరు ఏం చెప్పబోతారు ఓవరాల్గా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న రోగులకు కానీ ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు కానీ ఏం చెప్తారు? ఏదైనా వాళ్లకు కష్టం కలిగితే కనుక తత్సంబంధమైన ఆధారం పెట్టుకొని
హాస్పిటల్ సూపరింటెండెంట్లు కానీ ఆర్ఎంఓలకు కానీ లిఖితపూర్వకంగా ఆధారపూర్వకంగా వాళ్ళు రాస్తే అది ప్రజలకు మంచి జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఆ విధంగా ప్రయత్నించే విధంగా ప్రజలు సహకరించాలని నేను కోరుతున్నాను. వైద్యం అంశంలో ఏం చెప్తారు? వైద్యం అంశంలో విభాగాధిపతులు ఉంటారు. ప్రతి విభాగానికి ఆ తత్సంబంధమైన విభాగాధిపతులు ఆ విభాగం పనితీరును నియమాలు, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిగా మనం వాడగలుగుతున్నామా లేదా, మనం ఆ నియమాలను పాటించగలుగుతున్నామా లేదా, అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఇంకా మనకు ఏవైతే వ్యవస్థాగతమైనటువంటి విషయాలు ఉన్నాయో వాటన్నిటి గురించి మనం కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్, అంటే అన్ని వివరాలు ఒకే లెటర్లో రాసి ఉన్నతాధికారులకు విన్నవించే ప్రయత్నం చేస్తున్నాము. త్వరలో అన్ని విషయాలు చదువుకుంటాయని ఆశిస్తున్నాము. ఇది పరిస్థితి. జరిగిన విషయం వాస్తవమే, ఒక బేబీ బర్త్ డెత్ జరిగింది. అయితే ఆ అంశంలో కొంత ముందు నుంచి కూడా మెడికల్ పరమైన ఇబ్బంది వల్లనే ఇది జరిగిందని మేము భావిస్తున్నాం. దీని మీద కూడా వివరణ నేను ఒక సూపరింటెండెంట్గా అడిగే ప్రయత్నం చేశామని చెప్తున్నారు. కొంత మెరుగైన వైద్యం అందే విధంగా కింది స్థాయి సిబ్బందికి ఇప్పటికే చెప్పాం. విధానాలు మార్చుకోవాలి, ఇటు పేషెంట్లను కూడా గౌరవించాలి. గౌరవించకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. రానున్న రోజుల్లో ఎవరికైనా ఇబ్బంది కలిగితే వచ్చిన రోగులకు నాకు రిటర్న్లో రాసి ఇవ్వచ్చు. రాసించిన తర్వాత నేను కానీ, అంటే సూపరింటెండెంట్ కానీ ఇటు ఆర్ఎంఓలు కానీ ఈ అంశంపై స్పందిస్తారని హాస్పిటల్ సూపరింటెండెంట్ చెబుతున్న పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో మెడికల్ విధి విధానం ప్రకారం, నామ్స్ ప్రకారం జరుగుతున్న బర్త్ కావచ్చు, డెత్ కావచ్చు, ఈ రేషియో అంతా కూడా ఎక్కడ కంట్రోల్లో ఉంది, ఎక్కడ ఇబ్బంది లేదు, ఎక్కడ కూడా ఎవరికి అసౌకర్యం కలగకుండా వచ్చే రోగులకు విశ్వసనీయత కలిగే విధంగా మంచిర్యాల హాస్పిటల్ పనిచేస్తుందని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. సుమంత్, అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.